నెలల ముందే చిలకలూరుపేట నుంచి గుంటూరుకి వెళ్ళిపోయారు. వారిపట్నంలో కూడా మళ్ళా 6 నెలల నుంచి ముఖం చూపెట్లా, అంతేగా ఓటు కూడా మార్చుకుంది. భయమేసి ఎలవని భయమేసి, భయం కన్నా మీలాంటి వాళ్ళు చీపుర్లు పట్టుకొని ఎంత పడతారో మానేశారు. మీ ఆడవాళ్ళు దెబ్బలు పారిపోయింది. ఎందుకంటే వారిని చూస్తే మొదట అసూయపడేది ఆడవాళ్లే. ఎందుకంటే ఆడబిడ్డలను మోసం చేసి ఓటేయించుకుంది, ఆడబిడ్డలను మోసం చేసింది. మహిళని కూడా చూడకుండా బార్ షాపులు, వైన్ షాపులు మొత్తం ఎత్తుకుంది. ఉసురు తగులుగా మద్యం లేకుండా చేస్తామని చెప్పి మద్య వ్యాపారం చేయటం ఏంటి? ఒక మహిళ ఉండి ఫస్ట్ టైం వచ్చారు, మంత్రి గారు అదృష్టం కొంది, నా పేరు చెప్పాము, స్టేట్ లో ఒక ల్యాండ్ మార్క్ చేసుకున్నారు, నా మీద గెలిస్తే ఒక క్రెడిబిలిటీ వచ్చింది. ఇవన్నీ చూసి ఆడబిడ్డలకు మద్యపానం చేస్తా ఉన్నటువంటి ఆడబిడ్డ బార్ షాపు వ్యాపారం చేస్తా ఉంది, వైన్ షాపులతో డబ్బులు గుంజేసింది, ఏ ఒక్క వైన్ షాప్ ఎవరికి రాకుండా చేసింది, ఏ ఒక్క బార్ షాపు ఎవరికి రాకుండా చేసింది. ఆ విధంగా చిలకలూరుపేటలో ఒక చెరగని ముద్ద వేసింది. తెలుగుదేశం బీజేపీ కలిసినప్పుడే అభివృద్ధి జరిగింది.